హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో మెథడాలజీలో మనకు ప్రతిరోజు కూడా ఒక 10 బిట్స్ అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో దానిలో భాగంగా ఫస్ట్ వీడియో అండి. దీంట్లో మీకు 10 బిట్స్ వచ్చేసి నేను ఫస్ట్ చెప్పడం జరుగుతుంది. దీనికి ఆన్సర్స్ వచ్చేసి మీరు ఒక పేపర్లో అయితే రాసేసుకోండి. నెక్స్ట్ వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా చెప్తాను. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకొని ఎన్నిటికీ ఆన్సర్ చేయగలుగుతున్నారు ఏంటి అనేది ఒకసారి అయితే చూసుకోండి. సో దాంట్లో భాగంగా ఈరోజు మనము సోషల్ టాపిక్ తీసుకుందామండి. సోషల్ మెథడాలజీలో ఉండేటటువంటి ప్రాక్టీస్ బిట్స్ జస్ట్ 10 ఉంటాయి. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇంగ్లీష్లో కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో చూడండి. ద నేచర్ ఆఫ్ ప్రజెంట్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్ ఈజ్. ప్రస్తుత సాంఘిక శాస్త్ర విషయం యొక్క స్వభావము. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది చరిత్ర, పౌరనీతి, భూగోళ శాస్త్రాల సమాహారము. ఆప్షన్ 2 వచ్చేసి చరిత్ర, భూగోళము, పౌరనీతి, ఆర్థిక విషయాలతో కూడినది. ఆప్షన్ 3 వచ్చేసి మనకు చరిత్ర, భూగోళము, పౌరనీతి, ఆర్థిక శాస్త్రము, సామాజిక శాస్త్రము, నీతి శాస్త్రము మరియు మానవ పరిణామ శాస్త్రాల నుండి గ్రహించి సమైక్యపరచబడిన సముచితమైన ప్రధాన అభ్యాసన అనుభవాలు. ఆప్షన్ 4 మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, ప్రాకృతిక శాస్త్రాల నుండి సేకరించిన అరుదైన విషయ సామాగ్రి అనేసి ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి అనే టాపిక్ ఉంది కదా, దానికి సంబంధించిందండి. ప్రస్తుతము సాంఘిక శాస్త్ర విషయం యొక్క స్వభావము ఎలా ఉంది అనేసి అడుగుతున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద స్టెప్స్ ఇన్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్ అండి. సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతిలో గల సోపానాలు ఏవి అనేసి ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ప్రణాళిక రచన, నిర్వహించుట, మూల్యాంకనం చేయుట, నివేదించుట. ఆప్షన్ 2 ప్రణాళిక రచన, అదుపు చేయుట, నిర్వహించుట, న్యాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్ళుట. ఇవన్నీ మీకు వరుసగా రాయాలండి. మనకు ఎలా పడితే అలా లేదు. బోధన పద్ధతిలో గల సోపానాలు అనమాట. ఫస్ట్ది ఏంటిది, ఎండ్ది ఏంటంటే స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ థర్డ్ది చూసుకున్నట్లయితే మనకు ప్రణాళిక రచన, అదుపు చేయుట, పరిపుష్టి. ఆప్షన్ 4 నిర్వహించుట, న్యాయకత్వం వహించి ముందుకు తీసుకొని వెళ్ళుట మరియు పరిపుష్టి అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ని అయితే మీరు రాసేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగించి సమస్యలను పదును పెట్టడంలో ఈ పద్ధతి దోహదపడుతుంది అనేసి ఇచ్చారండి. సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగించి సమస్యలను పదును పెట్టడంలో ఈ పద్ధతి దోహదపడుతుంది. ఆప్షన్స్లో వచ్చేసి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 మూలాధార పద్ధతి, ఆప్షన్ 3 జీవిత చరిత్ర పద్ధతి, ఆప్షన్ 4 చర్చా పద్ధతి అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్ ద్వీపకల్పము మరియు ద్వీపమునకు మధ్య గల భేదమేమి అను ఈ ప్రశ్న ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించినది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు జ్ఞానము, వినియోగము, అవగాహన, వైఖరి అనేసి ఇచ్చారు. ఈ రకమైన ప్రశ్న లక్ష్య సాధనకు ఉద్దేశించింది అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్ పని ఆటలు అను పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి అన్ని రకాల ఆటలలో పాల్గొనటము, ఇతర విద్యార్థులతో కలిసిపోవడం చేస్తున్నాడు. ఇది అతనిలో ఈ విలువను పెంపొందించుటకు దారి తీసింది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు సాంఘిక విలువ, విద్యా విషయక విలువ, నైతిక విలువ, ఉపయోగిత విలువ అనేసి ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. 6th క్వశ్చన్ ఒక విద్యార్థి తన గ్రామ పటాన్ని ఖచ్చితంగా చక్కగా గీచి అందులో చిహ్నాలు, పదాలు మొదలగు వాటిని ఖచ్చితంగా మరియు స్పష్టంగా పేర్కొనగలిగాడు. ఇది అతనిలో మానసిక చలనాత్మక రంగంలోని ఈ లక్ష్యం అభివృద్ధి చెందినది అని సూచిస్తుంది అని ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు ఏమిచ్చారు, అనుకరణ, ప్రతిస్పందన, సమన్వయము, సహజీకరణ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆన్సర్స్ వచ్చేసి నేను 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తానండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
ఆంధ్రప్రదేశ్ పాఠశాల పాఠ్యపుస్తకాలలో వచ్చేసి ఉపాధ్యాయులు అభ్యాసకుల ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా అదనపు సమాచారాన్ని ఉపయోగించుటకు కొంత అదనపు సమాచారాన్ని ప్రవేశపెట్టిందనమాట. ఆ పాఠ్యపుస్తకాలను ఏమంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకేమి ఇచ్చారు? ఎనర్జైజ్డ్ పాఠ్యపుస్తకాలు, గ్రీనింగ్ పాఠ్యపుస్తకాలు, రివైజ్డ్ పాఠ్యపుస్తకాలు, జాతీయం చేయబడిన పాఠ్యపుస్తకాలు అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి ఇంగ్లీష్లో వాళ్ళైతే చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011లో పొందుపరచబడిన కీలక అంశాలలో లేని అంశం అడుగుతున్నారండి. లేని అంశం. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి పిల్లవాడు పాఠశాలలో ప్రవేశించే నాటికి అతడు కలిగి ఉన్న భాషా జ్ఞానం ఇతర పరిజ్ఞానాన్ని గౌరవించాలి. ఆప్షన్ 2 పాఠ్యపుస్తకం బట్టి పద్ధతుల ద్వారా అభ్యాసనకు అవకాశం ఇవ్వాలి. ఆప్షన్ 3 పాఠ్యపుస్తకం పరస్పర అభ్యాసానికి మరియు ప్రాజెక్టు పనులకు ప్రాధాన్యతనివ్వాలి. ఆప్షన్ 4 పాఠశాలలో పాఠ్యపుస్తకం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని బయట ప్రపంచంతో అనుసంధానం చేయాలి అనేసి ఇచ్చారు. కీలక అంశాలలో లేనిదండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాము. నీటిని పొదుపు చేయండి, దరిద్రిని రక్షించండి అను నినాదము మరియు ఉపాధ్యాయులు తయారు చేసిన చార్టు అనునవి వరుసగా అనేసి ఇచ్చారండి. 2 దృశ్య సంకేతాలు ఆప్షన్స్ అండి. ఆప్షన్ 2 2 శబ్ద సంకేతాలు, ఒకటేమో శబ్ద సంకేతము, ఒకటి దృశ్య సంకేతం అనేసి ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే మనకు వరుసగా అనేసి ఇచ్చారండి. ఆప్షన్ 4 దృశ్య సంకేతము, శబ్ద సంకేతము అనేసి ఇచ్చారు. సో ఇవేంటివో ఒకసారి అయితే మీరు రాసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి గల సాధారణ లక్షణాలలో ఒకటి కానిది అండి. ఆప్షన్స్ ఫస్ట్ది వర్తమాన వ్యవహారాలు మరియు పఠన నైపుణ్యాల పరిజ్ఞానము. ఆప్షన్ 2 కష్టపడే తత్వము, హాస్యప్రియత్వము, సహనము అనేసి ఇచ్చారు. సో ఇవి ఈరోజు సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి 10 క్వశ్చన్స్ అండి. సో ఆన్సర్స్ అయితే అన్నీ రాసేసుకున్నారు కదా. సో దీంట్లో మీరు ఎన్ని కరెక్ట్ చేశారు అనేది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆన్సర్స్ అయితే చెప్తాను. సో ఈ విధంగా మీకు ప్రతిరోజు వీడియోస్ కావాలంటే కొంచెం వీడియోస్ వచ్చేసి లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ఇటువంటివి ఇష్టము లేకపోతే అనేది నాకు తెలుస్తుంది అనమాట. సో దాంట్లో భాగంగా నేను వీడియోస్ చేయడానికైతే అవుతుంది. రోజు ప్రాక్టీస్ చేయిస్తాము మేము, ఒక 10 బిట్స్ వరకు పెట్టండి అంటే కంపల్సరీగా పెడతానండి రోజు కూడా. సో ఎవరు చూడట్లేదని వీడియోస్ అయితే చేయడం లేదండి. సో చూస్తాము చేయండి ఇలా ఛాలెంజ్డ్గా జస్ట్ 10 బిట్స్ అండి మీకు. సో మీకు ఉండేటటువంటి జ్ఞానాన్ని మేము పరీక్షించుకుంటాము అనుకుంటే కంపల్సరీగా లైక్ అయితే చేయండి వీడియోని, నాకైతే అర్థమవుతుంది. సో ఇలా చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు మనకు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే నేను చెప్తానండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుత సాంఘిక శాస్త్ర విషయము స్వభావము ఎలా ఉంటుందండి. ప్రస్తుతము సాంఘిక శాస్త్రం మనం బుక్ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క దాంట్లో మనకు భూగోళం ఉంటుంది, చరిత్ర ఉంటుంది, పౌరాణిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం ఉంటుందండి. ఇంతకుముందంతా ఈ 4 ఉండేటి మనకు. సో చరిత్ర, భూగోళం, పౌరాణితి, ఆర్థిక శాస్త్రం మాత్రమే ఉండేది. కానీ ప్రజెంట్ ఎలా ఉందండి, సామాజిక శాస్త్రం ఉంది, అలాగే మనకు నీతి శాస్త్రము, దానితో పాటు మానవ పరిణామ శాస్త్రాల నుంచి గ్రహించబడి సమైక్యపరచబడినటువంటి సముచితమైన ప్రధాన అభ్యాసన అనుభవాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు మనకు టెక్స్ట్ బుక్కుల్లో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే కొన్ని స్థావరాలు కానివ్వండి, కొన్ని చోట్ల కానివ్వండి, వాళ్ళ జీవనాన్ని ఎలా సాగించే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మనకు పిక్చర్ టైప్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రస్తుతం ఉండే టెక్స్ట్ బుక్కుల్లో. కాబట్టి అవి వాళ్ళ యొక్క అభ్యాసన అనుభవాలను తెలియజేస్తుంది. మనకు ఆ పిక్చర్ చూడంగానే ఆ కాలంలో అలా ఉండేవారా అనే విధంగా మనకు ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా మనకు రావడం జరిగిందండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతిలో గల సోపానాలు ఏవి అనేసి ఇచ్చారు. సో సాంఘిక శాస్త్రంలో వచ్చేసి ఫస్ట్ ప్రణాళిక రచన అనేది ఉండాలండి. ప్రణాళిక రచన ఉండాలి, అలాగే ఆ రచనను అదుపు చేయటం,
అదుపు చేయటం కూడా ఉండాలి. అంటే వాటిల్లో మనకి ఏమి అవసరము ఏమి అవసరం లేదు అనేది కూడా ఆలోచించగలిగి ఉండాలండి సమయానికి తగ్గట్టు. అలాగే వాటిని నిర్వహించిన తర్వాత దానికి నాయకత్వాన్ని వహించి ముందుకు తీసుకువెళ్ళటం కూడా మనకు ఉండాలన్నమాట. ప్రణాళిక రచన ఉండాలి, అలాగే అదుపు చేయటం ఉండాలి, నిర్వహించడం ఉండాలి. నిర్వహించిన దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం అంటే దీన్ని అలాగే కొనసాగించే విధంగా నువ్వు ప్రణాళిక అనేది చేయాలన్నమాట. సో ప్రస్తుతం సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతిలో గల సోపానాలు ఏవి అని అడిగితే ప్రణాళిక రచన ఉండాలి, అదుపు చేయుట, నిర్వహించుట, నాయకత్వాన్ని వహించి ముందుకు తీసుకువెళ్ళటం కూడా. నెక్స్ట్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగించి సమస్యలను పదును పెట్టడంలో ఈ పద్ధతి దోహదపడుతుంది అనేసి ఇచ్చారు. వీటిని చూసుకున్నట్లయితే మనకు జీవిత చరిత్ర కానీ మూలాధార పద్ధతి, ఉపన్యాస పద్ధతి వీటి వల్ల మనకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. చర్చా పద్ధతి అంటే సమస్య ఎక్కడ మొదలైంది, ఏమైంది అనేటటువంటి చర్చ మొదలు పెట్టుకొని సమస్య ఎక్కడైతే స్టార్ట్ అయింది లేకపోతే దేనివల్ల అయితే స్టార్ట్ అయిందో తెలుసుకొని అక్కడ నుంచి దానికి సంబంధించి మనము చర్చించడం ప్రారంభిస్తే ఆ సమస్యలను మనము అదుపు చేసుకోగలుగుతాము, అర్థం చేసుకొని సమస్యలను ఎలా అధిగమించాలో కూడా తెలియజేసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి దీనికి కరెక్ట్ పద్ధతి ఏంటండి? చర్చా పద్ధతి. సమస్య వచ్చినప్పుడు మనము చెప్పుకుంటూ పోతే తీరదనమాట. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది ఒక చర్చ అంటే వేరే వాళ్ళతో మనకు చర్చ జరిపినప్పుడు మాత్రమే పరిష్కారం అనేది తొందరగా దొరుకుతుందండి. కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ద్వీపకల్పము అలాగే ద్వీపంకు మధ్య గల భేదమేమి అనేసి అడిగారు. సో దేనికైనా మనము భేదాలు చెప్పాలి అంటే మనకు ఒక అవగాహన అనేది ఉండాలండి. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అవగాహన అనేది ఉండాలి, అంటే తెలిసి ఉండాలన్నమాట. అసలు ద్వీపకల్పం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అసలు దానికి ఉన్న లక్షణాలు ఏంటి, నెక్స్ట్ ద్వీపం అంటే ఏంటి, దానికి ఉన్న లక్షణాలు ఏంటి అనేది తెలిస్తేనే వాటి మధ్య మనం డిఫరెన్స్ చెప్పగలుగుతాము. కాబట్టి ఏముండాలండి, ఈ ప్రశ్న ఏ లక్ష్య సాధనకు ఉద్దేశించింది? ఇది అవగాహనకు సంబంధించింది. కాబట్టి ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, ఇక్కడ పని ఆటలు అని పాఠం విన్న తర్వాత పాఠం అయితే వినేశాడు, విద్యార్థి అన్ని రకాల ఆటల్లో పాల్గొంటున్నాడు, అలాగే ఇతరి విద్యార్థులతో కలిసిపోవడం కూడా చేస్తూ ఉన్నాడు అనమాట లెసన్ విన్న తర్వాత. సో ఇది అతనిలో ఈ విలువను పెంపొందించుటకు దారి తీస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది ఏ విలువ అండి? విద్యకు సంబంధించిందా ఏమైనా నేర్చుకున్నది? కాదు. నైతిక విలువలా అంటే ఏదైనా ఒక బాధ్యత, ఒక మంచి పని, వీటిని గురించి ఏమైనా నేర్చుకున్నాడా? లేదు. ఉపయోగిత విలువ అంటే ఏంటంటే మనం దేంట్లో అయినా ఒక దాంట్లో నేర్చుకున్నటువంటి దాన్ని ఇంకొక దాంట్లో ఉపయోగిస్తే దాన్ని ఉపయోగిత విలువ అనేసి చెప్తాము. సో ఇక్కడ ఏమైనా ఉపయోగించాడా? లేదు. అతడు ఏం నేర్చుకున్నాడు? సాంఘిక విలువలను నేర్చుకున్నాడు అనమాట. సమాజంలో ఎలా కలిసి ఉండాలి అనేటువంటి దాన్ని నేర్చుకున్నాడు. కాబట్టి ఇది ఏ విలువను తెలియజేస్తుందండి? సాంఘిక విలువను తెలియజేస్తుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇవేనండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, జ్ఞానాత్మక రంగం కానీ మానసిక చలనాత్మక రంగం కానీ భావావేశ రంగం కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు లింక్డ్ ఒకే విధంగా అనిపిస్తాయండి ప్రతి ఒక్కటి కూడా. కానీ వాటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి మనము చాలా జాగ్రత్తగా చూసినట్లయితేనే మనం నేర్చుకున్నట్లయితేనే తెలుస్తుందండి. ఇక్కడ మనకేమడిగాడు, ఒక విద్యార్థి తన గ్రామ పట్టణాన్ని ఖచ్చితంగా గీయగలిగాడు. గీస్తే ఏమంటాము? హస్తలాఘవత్వం అంటాం మనము. దాంట్లో ఇక్కడ ఏం చేశాడు? మళ్ళీ గీచి అందులో చిహ్నాలు, పదాలు మొదలగు వాటిని ఖచ్చితంగా స్పష్టంగా పేర్కొనగలుగుతున్నాడు కూడా. అయితే ఇది మానసిక చలనాత్మక రంగంలోని ఈ అంశము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ అనుకరణ, ప్రతిస్పందన, సమన్వయము, సహజీకరణ అనేసి ఇచ్చారండి. దీన్ని ఏమంటాం మనము? సమన్వయము అనేసి చెప్తాము. ఆర్టికులేషన్ అనేసి చెప్తారండి ఇంగ్లీష్లో ఏమంటాం దీన్ని? ఆర్టికులేషన్ అంటే ఏంటంటే సమన్వయం అంటే
ప్రతి ఒక్కదానికి లింక్ పటాన్ని గీచాడు. సో పటం గీస్తే సరిపోదు, దాంట్లో ఉండేటటువంటి చిహ్నాలు ఏవి, అవి ఎందుకు అనేది స్పష్టంగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు. సో దాన్ని ఏమంటాము, సమన్వయము అనేసి చెప్తామండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో ఉపాధ్యాయులు, అభ్యాసకులు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అదనపు సమాచారాన్ని ఉపయోగించుకుంటకు కొంత అదనపు సమాచారాన్ని ప్రవేశపెట్టిందనమాట. సో ఆ పాఠ్యపుస్తకాలను ఏమంటారండి, ఎనర్జైజ్డ్ పాఠ్యపుస్తకాలు అంటారు. ఏ పుస్తకాలు, ఎనర్జైజ్డ్ పాఠ్యపుస్తకాలు అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011లో పొందుపరిచిన కీలక అంశాల్లో లేని అంశం అడుగుతున్నారండి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అంశాలన్నీ ఏంటివి, ఇక్కడ అతని పూర్వజ్ఞానాన్ని పరిశీలించాలి, కరెక్ట్. తర్వాత పరస్పర అభ్యాసనానికి, ప్రాజెక్టు పనులకు ప్రాధాన్యతనివ్వాలి, ఇది కూడా కరెక్టే. పాఠ్యపుస్తకం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని బయట కూడా ప్రపంచంతో అనుసంధానం చేయాలి. సో ఇవన్నీ కూడా మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011లో అయితే పొందుపరిచారు. సో లేనిది ఏంటంటే బట్టీ పద్ధతి అండి. బట్టీ పద్ధతిని ప్రోత్సహించాలి అనేసి ఎవ్వరూ కూడా చెప్పలేదన్నమాట. మనకు పాఠ్యపుస్తకం బట్టీ పద్ధతుల ద్వారా అభ్యాసానికి అవకాశం ఇవ్వాలి అనేది ఎవరూ చెప్పలేదు. సో కాబట్టి ఇది లేని అంశం అండి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను. ఇక్కడ మనకు 2 స్లోగన్స్ ఇచ్చారు కదా. సో ఒకటేంటి, నీటిని పొదుపు చేయండి, దరిద్రిని రక్షించండి అనేది ఏంటిదండి, ఇది ఒక నినాదం. సో నినాదం కాబట్టి ఇది ఏమవుతుంది, మనకు శబ్ద సంకేతం అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఉపాధ్యాయుడు తయారు చేసిన చార్ట్. ఉపాధ్యాయుడు చార్ట్ తయారు చేస్తాం, మనం ఏం చేస్తాము, ఆ చార్ట్కి వెళ్ళి చూస్తాం అనమాట. సో చూడటాన్ని ఏమంటాము, దృశ్య సంకేతం అంటాం. కాబట్టి ఫస్ట్ది ఏంటండి, మనకు శబ్ద సంకేతం. నీటిని పొదుపు చేయండి, దరిద్రిని రక్షించండి అనేది నినాదం, మనం మాట్లాడతాం, అరుస్తాం, అది శబ్దానికి సంబంధించింది కాబట్టి శబ్ద సంకేతము. రెండోది ఏంటి, దృశ్య సంకేతం. చార్టులు కానివ్వండి, ఇవన్నీ దృశ్య సంకేతాలు అవుతాయి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయానికి గల సాధారణ లక్షణాలలో ఒకటి కానిది అడుగుతున్నారు. ఇక్కడ కష్టపడే తత్వము, హాస్యప్రియత్వము, సహనము ప్రతి ఒక్క టీచర్కి ఉంటాయి. అవి సాధారణంగా ఉండేటటువంటి లక్షణాలే. అయితే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయానికి ఉండాల్సింది ఇంకొకటి ఏంటి, అందరి ఉపాధ్యాయులతో పంచుకుంటే సాంఘిక శాస్త్రంలో మనకు పటాలు ఉంటాయి కాబట్టి అతనికి పట నైపుణ్యాలకు సంబంధించిన పరిజ్ఞానం కూడా కావాలి. అలాగే సాంఘిక శాస్త్రం అంటే ఏంటి, భౌగోళిక శాస్త్రం, వర్తమాన శాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం ఇవన్నీ కూడా మనకు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వర్తమాన వ్యవహారాల మీద కూడా అతనికి జ్ఞానం అనేది ఉండాలి. అది సాధారణ లక్షణాలలో ఒకటి కానిదండి. ఒకటి కానిదంటే ఇవన్నీ ప్రతి ఒక్క టీచర్కి ఉంటాయి. కానీ సాంఘిక శాస్త్రంలో ఉండేది ఏంటి, వర్తమాన వ్యవహారాలు మరియు పఠ నైపుణ్యాల పరిజ్ఞానం అనేది సాధారణ లక్షణాల్లో ఒకటి కానిది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో ఈరోజు మెథడాలజీకి సంబంధించి 10 బిట్స్ ఇవేనండి. సో మీకు వచ్చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అలాగే మీకు ఇలాంటి ఓన్లీ జస్ట్ ఒక 10 బిట్స్ తోటి మీకు వీడియోస్ కావాలనుకున్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే కూడా చేయండి. సో వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నాకు తెలుస్తుంది మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉండే అనే దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది.